శర్మిష్ఠ పనోలి ఒక జాతీయ భావజాలం కలిగినటువంటి మహిళ. ఆవిడ ఇప్పుడు లా కోర్స్ చేస్తుంది. 4వ సంవత్సరం చదువుతున్నారు ఈవిడ పశ్చిమ బెంగాల్లో. అయితే ఈవిడది హర్యానా, గురుగ్రావ్లో ఉంటారు. ఈవిడ తన సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని భావాలు అయితే పంచుకుంటుంటారు. అవి అందరికీ నచ్చుతాయి. దాదాపు 94,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈవిడికి. ఈవిడ మొన్న పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసింది కదా భారత్. ఈ ఆపరేషన్ సింధూర్ లో ఒక్క ముస్లిం నటుడు కూడా స్పందించలేదు. అంటే భారతదేశం ఎవరికి అవసరం లేదా అంటూ ఈవిడ 2 వీడియోలు చేసి విడుదల చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్నటువంటి ముస్లిం నటులు ఎవరో కూడా స్పందించలేదు, జాతీయ భావజాలం ఎవరిలో లేదు, ఎందుకు స్పందించలేదు అని చెప్తే తర్వాత ఆ వీడియోలు చూసినటువంటి చాలా మంది ప్రశంసించారు, కొంతమంది విమర్శించారు. ఇది ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉందని. వెంటనే ఆవిడైతే తన తప్పుని గ్రహించి వెంటనే ఆ వీడియోలను డిలీట్ చేసి నన్ను క్షమించండి, నేను ఇలా తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఇంకెప్పుడు అలా చేయను అంటూ చెప్పింది. అంటే ఆవిడ తప్పు చేసినందుకు బాధపడమే కాకుండా దానికి క్షమాపణలు కూడా కోరింది ఆవిడ. అయినా సరే పశ్చిమ బెంగాల్లో ఈవిడపై కావాలని కేసులు పెట్టించి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గురుగావ్ వెళ్లి మరి ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇందులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక పాత్ర పోషించింది. ఒక న్యాయశాస్త్రం చదువుతున్నటువంటి ఒక ఆడపిల్లని తను క్షమాపణలు చెప్పినా కూడా ఆవిడ్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విధించి చివరికి బెయిల్ రాకుండా చేశారు. పశ్చిమ బెంగాల్ హైకోర్టులో ఆవిడకి బెయిల్ రాలేదు, బెయిల్ రానివ్వలేదు. అంటే రాష్ట్రాల అధీనంలో పనిచేస్తాయి హైకోర్టులు ఏవైనా సరే. బీజేపీ కావచ్చు, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ అయినా వాస్తవం మాట్లాడుతున్నాను. హైకోర్టులు మ్యాక్సిమం పార్టీలకు అనుగుణంగానే మాట్లాడతాయి, సుప్రీంకోర్టు లాగా అయితే కాదు. కాబట్టి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈవిడ మమతా బెనర్జీ ఏం చెప్తే అదే చేస్తారు. ఇంకా అది మరీ ఈ అన్ని హైకోర్టుల కంటే అది మరీ 4 ఆకులు ఎక్కువ చదువుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ నోరు నొక్కేశారు. ఇప్పుడు బార్ కౌన్సిల్ కూడా దీన్ని నిరసిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ అంతా కూడా ఈ అరెస్ట్ అనేది అన్యాయం, ఆవిడ క్షమాపణలు చెప్పింది కదా, అయినా సరే ఎందుకు మీరు ఇలా అరెస్ట్ చేశారు, బెయిల్ కూడా రానివ్వలేదని బార్ కౌన్సిల్ చేసినా సరే బార్ కౌన్సిల్ ఇన్ని నిరసనలు చేసినా పట్టించుకోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. మీరు ఒక ఆడపిల్ల ఇలా చేసినందుకు తప్పే, ఆవిడ క్షమాపణలు కూడా కోరింది. అక్కడతో వదిలేయకుండా కనీసం పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సిన దానికి అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. మరి సనాతన ధర్మంపై కారు కోతలు కూసినటువంటి మరి టీఎంసీ ఎంపీలపై మీరు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించాడు. అంటే మీ యొక్క లౌకికవాదం ఒకవైపు ఖడ్గంగా ఒకవైపు కవచంగా ఉండకూడదు అంటూ గట్టిగానే ఇచ్చాడు. అలాగే మిగతా బీజేపీ ప్రతిపక్షమైనటువంటి బీజేపీ వాళ్ళు కూడా గట్టిగానే ఇచ్చారు. అయినా సరే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చలించలేదు. మరి కిందటిసారి ఆగస్టులోన ఒక నీట్ విద్యార్థికి ఎంత అన్యాయం జరిగింది. 18 మంది ఆర్జికర్ ఆసుపత్రిలో మానభంగం చేసి ఆవిడ ప్రశ్నించిందని చంపేసి ఈ వెముకలు విరిచేసి ప్రైవేట్ పార్ట్లో మరి దుభిక్షకరంగా ఉంది చెప్పలేను నేను. అలాంటి శిక్ష విధించినటువంటి ఈ 18 మందిని ఈ ఆర్జికర్ ఆసుపత్రిలో ఉన్నటువంటి మిగతా స్టాఫ్ ని ఏ విధంగా కాపాడింది ఈవిడ? ఆ ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా, న్యాయం చేసిందా? చెయ్యకపోగా అక్కడ ఉన్నటువంటి అన్ని సాక్ష్యాలను మాఫీ చేసింది. ఎందుకంటే ఆర్జికర్ ఆసుపత్రి మొత్తం టీఎంసీ అధీనంలోనే ఉంది కాబట్టి. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంది అక్కడ. కాబట్టి ఇప్పటికే హిందువులు నోరు లెగడం లేదు. ఆ లెగిసినటువంటి కొద్దో గొప్ప ఉన్నటువంటి నోళ్ళని మూచేస్తున్నారు, అణిచేస్తున్నారు, నొక్కేస్తున్నారు. హిందీ మెజారిటీ దేశంలో హిందువులు నోళ్ళే నొక్కేస్తున్నటువంటి పరిస్థితి. రేపు పొద్దున్న బీజేపీ పోతే మామూలు మిగతా పార్టీలన్నీ ఏం చేస్తాయి హిందువులు అంటే అన్ని చేస్తాయి. కాంగ్రెస్ గనక వస్తే మళ్ళీ 370 అమలు చేస్తామంటున్నారు. అంటే ఈ బీజేపీ 10 సంవత్సరాలు చేసినటువంటి చట్టాలన్నింటినీ మారుస్తారు, మార్చిన చట్టాలని మళ్ళీ యథాస్థితికి తీసుకొస్తారు, 370 అమలు చేస్తారు, మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి రావచ్చు పోవచ్చు, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతెందుకు అయోధ్య రామ మందిరాన్ని కూల్చి అక్కడ మళ్ళీ బాబ్రీ మసీదుని కడతానని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పాడు కదా. ఇంకేం కావాలి మీకు సాక్ష్యాలు?